ఇప్పుడు మన వీడియో అయితే నేను ముందు వీడియోలో తెలియజేసినాను. కర్నూలుకి అయితే వెళ్తున్నాను, తాత హాస్పిటల్కి అయితే తీసుకొని పోతున్నా అని చెప్పినాయి కదా. తాతకైతే మన నైట్ వచ్చినాము. నిన్న పగలంతా తాతకైతే మనం రిపోర్ట్లన్నీ స్కానింగ్లు అయితే చేపించినాము. ఇది ఎక్కడ చేపించినామంటే నాగరాజు దగ్గర, డిఎం నాగరాజు దగ్గర అనమాట. హాస్పిటల్ అయితే ఎక్కడ ఆపరేషన్ అనేది ఇంకా తెలియజేయలేదు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మన అభిమానులు కానీ అడిగినారు ఎక్కడున్నారమ్మా మీరని. ఓమ్ని హాస్పిటల్ దగ్గర మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నా నేను. ఇప్పుడైతే తాతకైతే రిపోర్ట్లు అయితే అన్నీ వచ్చినాయి. ఆపరేషన్ అయితే కంపల్సరీగా అవసరం అని చెప్పినారు. ఆపరేషన్ ఎందుకంటే తాతకు నిన్నైతే మాకు తెలిసిందైతే ఇంతకు ముందు అయితే తెలియలే కాబట్టి నిన్న స్కానింగ్లు అన్నీ చేసిన తర్వాత తాత పన్నాడని చెప్పినాయి కదా. అప్పుడైతే ఎన్నెముక ప్రాబ్లం వచ్చిందంట. తాతకైతే 2 ఆపరేషన్లు అవసరం అన్నారు. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ వయసులో 2 ఆపరేషన్లు అంటే ఆయన ఎంత భరించుకున్నాడు అనేది నాకు బాధ అనిపించింది. మీకు అని చెప్పిన ఆయన ఇబ్బంది పడుతుంటే చూడలేకుండా ఉన్నామనేసి మీకు తెలియజేసినాయి కదా. తాతకైతే ఎన్నెముకు డిస్కులు అనేటివి 4 డిస్కులు అనేటివి సైడ్కి వచ్చినాయంట. దానివల్ల నొప్పి కానీ, వంగడం కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ సచ్చుబడము ఇవన్నీ జరుగుతున్నాయని డాక్టర్ తెలియజేసినాడు. అందుకని ఇప్పుడైతే ఫస్ట్ ఒకటి చేద్దాము, తర్వాత 6 నెలలు సంవత్సరం తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో చూసి, ఎందుకంటే కొంచెం ఏజ్ అవుతుంది కాబట్టి ఎలా ఉంటుందో తర్వాత కానీ ఇంకొక ఆపరేషన్ అవసరం అని చెప్పినాడు. ఇప్పుడైతే ఒక ఆపరేషన్కి అయితే మనము కావాల్సినవన్నీ చేపించినాము. తర్వాత ఆపరేషన్ అయితే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ చేస్తారంట, అదైతే ఇంకా తెలియదు. డాక్టర్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ప్రైవేట్ హాస్పిటల్లో చేపిద్దాము, ఒక 70-80 వేల దాకా ఖర్చు వస్తుందమ్మా అని తెలియజేసినాడు. ఇంకెక్కడ హాస్పిటల్ అనేది రేపు చెప్తానమ్మా అని చెప్పి తెలియజేయడం జరిగింది. మనకైతే ఆపరేషన్ సంబంధించినవి అయితే అన్ని చేపించేసినాం. నిన్నంతా అవే చేపించినాము. ఈరోజు సార్ ఎక్కడ ఆపరేషన్ ఏ హాస్పిటల్లో చేస్తాడు ఏం కథ అనేది అయితే తెలియజేస్తాడంట. కాకపోతే తాతకైతే 2 ఆపరేషన్ అనే కొంచెం డల్ అయినాడు. తాత ఆరోగ్యంగా ఉండాలని కొంచెం ధైర్యం ఇచ్చి అందరూ మంచి ఆశీర్వాదాలు ఇస్తారని కోరుకుంటూ ఈ వీడియో, ఎందుకంటే తాత పరిస్థితి తెలిసినాక నాకైతే చాలా బాధ అనిపించింది. అది మీ ముందు తీసుకొని వస్తాను ఏం చెప్తారని చెప్పినా కదా. ఇది పరిస్థితి కర్నూలులో అయితే.